Yeah, good evening, guys. సో టుడే మనకి ఎక్స్పీరియన్స్ రెజ్యూమ్ ఎలా ఉంటుంది, ఎలా ఎంటర్ చేసుకోవాలి, ఫ్రెషర్ రెజ్యూమ్ ఏ విధంగా ఉంటాయి అనేది టుడే క్లాస్లో నేను డిస్కస్ చేస్తాను. ఓకే, టుడే ఈజ్ ద లాస్ట్ క్లాస్. ఓకే, మనకి మీరు నేర్చుకున్న సబ్జెక్ట్ ఏదైతే ఉంటుందో, ఏ సబ్జెక్ట్లో కానీ నేర్చుకున్న అన్నిట్లో కానీ పర్ఫెక్ట్గా ఉన్నారు అనిపించినట్లయితే మీకు ఏ దాని మీద ఎలా ఐడియా ఉందనేసి మీరు రెజ్యూమ్లో పెట్టుకోవడానికి ఛాన్సెస్ ఉంటుంది. తెలియకుండా రెజ్యూమ్లో పెట్టడం వేరు, తెలిసి మినిమం నాలెడ్జ్ పెట్టడం వేరు వస్తుంది. ఓకే, ఎక్స్పీరియన్స్ రెజ్యూమ్ ఎలా ఉండాలి, ఫ్రెషర్ రెజ్యూమ్ ఎలా ఉండాలి అనేది టుడే క్లాస్లో నేను చూపిస్తాను. ఓకే, వాటి యొక్క రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఎలా ఎంటర్ చేసుకోవచ్చు బేస్డ్ యువర్ పర్ఫార్మెన్స్. Yeah. ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటే బాగుంటుంది. ఓకేనా, సో ఇలాగే ఉండాలి. వాయిస్ బ్రేక్. ఓకే, సో అబౌట్ సార్ వాయిస్ బ్రేక్ అవుతుంది సార్. సార్ హలో సార్, వాయిస్ రావడం లేదు సార్, మీది బ్రేక్ అవుతుంది చాలా. నో సార్, వాయిస్ ఏం రావడం లేదు సార్ అసలు. నో సార్, నో నో. నో సార్. ఇట్ ఈస్ ఓకే. ఇప్పుడు వినపడుతుందమ్మా? ఎస్ సార్. సార్ సార్ ఓకే, సో చూడండి, ఎక్స్పీరియన్స్ రెజ్యూమ్ ఎలా ఉండాలి అనేది చూపిస్తాను. ఓకే, ఇది మన ఓల్డ్ స్టూడెంట్ సంబంధించిన ఎక్స్పీరియన్స్ సంబంధించిన ఆమెది ఫైనాన్షియల్ అండ్ అకౌంట్స్ ఎగ్జిక్యూటివ్. అబౌట్ మీ మినిమం ఆమె గురించి రాసుకున్న కొన్ని వర్డ్స్, ఏమేమి తెలుసు అనేసి. ఇలాగే ఉండాలని కాదు, మీకు ఎలా ఫార్మాట్స్ ఎలా అనిపిస్తే అలా పెట్టుకోవచ్చు, ప్రాబ్లం లేదు. సో లైక్ మెయిల్ ఐడి, మొబైల్ నెంబర్, లొకేషన్, లింక్డ్ఇన్ ప్రొఫైల్, ఆమెకు తెలిసిన ఇన్ఫర్మేషన్, హార్డ్ స్కిల్స్, టాలీ ప్రైమ్, ఫైనాన్షియల్ అకౌంటింగ్, ఇన్వెంటరీ మేనేజ్మెంట్, అకౌంటింగ్ మేనేజ్మెంట్, జిఎస్టి, టిడిఎస్, టిసిఎస్, జిఎస్టిఆర్ 1, 3B అండ్ లేబర్ లా, ఎంఎస్ ఆఫీస్. ఆమెకి ఏమైతే స్కిల్స్ ఉన్నాయో అవి యాడ్ చేసుకుంది. అబౌట్ మీ, డెడికేటెడ్ అండ్ డీటెయిల్డ్ ఓరియంటెడ్ ఫైనాన్షియల్ అనలిస్ట్ with 1 year of experience maintaining and completing client billing and reconciliations, special interest in achieving the milestone market and helping with the retirement and general financial planning. తర్వాత ప్రొఫెషనల్ ఎక్స్పీరియన్స్. సో రాటెల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అకౌంటింగ్ అండ్ ఫైనాన్షియల్ ఎగ్జిక్యూటివ్ ఇంటర్న్ ఫ్రమ్ 2015 సెప్టెంబర్ 23, అప్పుడు అక్కడ చేసింది ప్రొఫెషనల్ ఎక్స్పీరియన్స్. హ్యాండ్స్-ఆన్ ఎక్స్పీరియన్స్ అండ్ టాలీ ప్రైమ్, వర్క్ ఆన్ జిఎస్టీ అండ్ taxes, హ్యాండ్స్-ఆన్ ఎక్స్పీరియన్స్ అండ్ ఫైనాన్షియల్ అకౌంటింగ్ మేనేజ్మెంట్. తర్వాత సాఫ్ట్ స్కిల్స్, అబ్జర్వేషన్, డెసిషన్ మేకింగ్, కమ్యూనికేషన్, మల్టీ టాస్కింగ్. ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్, ఎంబీఏ ఫైనాన్స్ హెచ్ఆర్ ఫ్రమ్ ఎస్కే యూనివర్సిటీ అనంతపూర్. తర్వాత
SCAB ఫైనాన్షియల్ సర్వీసెస్ లోన్స్ అండ్ ఇన్సూరెన్స్ లో చేసి ఉన్నారు. ఆ ఎక్స్పీరియన్స్ కూడా పెట్టున్నారు. టీమ్ లీడ్ ఫ్రమ్ జాన్ 2011 టు ఫిబ్రవరి 2012. కీ రెస్పాన్సిబిలిటీస్ అక్కడ ఏమేమి వర్క్ చేశారు అనేసి. తర్వాత అచీవ్మెంట్స్ అటెండెడ్ నేషనల్ లెవెల్ మేనేజ్మెంట్ మీట్ స్మార్ట్, అటెండెడ్ నేషనల్ లెవెల్ మేనేజ్మెంట్ మీట్ ఉమా, సర్టిఫికేట్స్ అకౌంటింగ్ అండ్ ఫైనాన్స్ ప్రోగ్రామ్, వర్క్ డే సర్టిఫైడ్ అండ్ కోర్ హెచ్ఆర్ సర్టిఫైడ్. ఈమె మినిమం పెట్టుకున్న ఇన్ఫర్మేషన్. ఇది ఒక ఎక్స్పీరియన్స్ గా ఆమె 2023 నుంచి ఒక 2 years గా ఎక్స్పీరియన్స్ గా పెట్టుకున్నది. సో ఇది వన్ టైప్ ఆఫ్ రెజ్యూమ్. ప్రెషర్ అనుకోండి, లేదంటే ఎక్స్పీరియన్స్ అనుకోండి, మ్యాక్సిమం ఎక్స్పీరియన్స్ అనుకోండి. ప్రెషర్ రెజ్యూమ్ ఎలా ఉంటుంది? ఒక్కొక్కరు ఒక స్టైల్లో చేస్తూ ఉంటారు. ప్రెషర్ రెజ్యూమ్ ఎలా ఉంది చూడండి. ఇది ఒక అబ్బాయి జూనియర్ అకౌంటెంట్ గా అబ్బాయి పెట్టుకున్నది, మన స్టూడెంట్స్. ఓకే, చూడండి. జూనియర్ అకౌంటెంట్ నవీన్ కుమార్ ఎం, అతని అడ్రస్, ప్రొఫైల్, ఈమెయిల్ ఐడి, డేట్ ఆఫ్ బర్త్, ఎంప్లాయ్మెంట్ హిస్టరీ, అతను ఏం చేశాడు అనేసి. తర్వాత నాలెడ్జ్ ఆన్ ఎంఎస్ ఆఫీస్, అడోబీ ఫోటోషాప్, టాలీ ప్రైమ్, ఎడ్యుకేషన్, లాంగ్వేజెస్. తర్వాత హాబీస్, సర్టిఫికేషన్, టాలీ ఎసెన్షియల్ లెవెల్ 3 సర్టిఫికేషన్ నెంబర్. Tally software keeps detailed records of all company transactions for each account. It uses a double entry accounting method which eliminates the and corrects potential mistakes. The software is one of the most widely used accounting programs in India. ఇది ప్రెషర్ రెజ్యూమ్ గా అతను అబ్బాయి ఇలా చేసుకున్నాడు. ఒక్కొక్కరు ఒక్కొక్క ఫార్మాట్ లో చేసుకుంటారండి. ఇలాగే ఉండాలి అని ఏం లేదండి. యా, నెక్స్ట్ మరొక రెజ్యూమ్ చూడండి. విష్ణు మన స్టూడెంట్, మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి, ప్రైమరీ రెజ్యూమ్. ఓకే, లైక్ రెజ్యూమ్ సమ్మరీ, పర్సనల్ డీటెయిల్స్, ఎడ్యుకేషన్, స్కిల్స్, అచీవ్మెంట్స్. అంతే, అంతకు మించి ఇంకేం పెట్టలేదు అబ్బాయి. ఇలా కూడా ఎక్స్పీరియన్స్ గా వాళ్ళు పెట్టుకున్నారు. లైక్ ఇంకా చూడండి, శాంతి చూడండి, మొబైల్ నెంబర్, కెరీర్ ఆబ్జెక్టివ్, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్. ఫార్మాట్స్ ఒక్కొక్కరు ఒక్కొక్క ఫార్మాట్స్ లో పెట్టి ఉంటారండి. ఇలాగే ఉండాలి అని ఏం లేదు. టెక్నికల్ స్కిల్స్, పర్సనల్ స్కిల్స్, పర్సనల్ ప్రొఫైల్. సో మనకి నెట్ లో సెర్చ్ చేసామంటే చాలా అంటే చాలా వస్తాయి రెజ్యూమ్స్. సో ఇది ఒక స్టూడెంట్ చూడండి, నా స్టూడెంట్దే ప్రొఫెషనల్ ప్రొఫైల్. ఓకే, ప్రీవియస్ ఎక్కడెక్కడ వర్క్ చేసిందో అదంతా కూడా పెట్టింది. మినిమం ఎక్స్పీరియన్స్ హైదరాబాద్, ఎడ్యుకేషన్, లోకేష్ ఇన్ఫోటెక్ ఇన్స్టిట్యూషన్, టాలీ ప్రైమ్ 4.1, బీకామ్, ఇంటర్మీడియట్, ఎస్ఎస్సి, ఎక్స్పర్టైజ్ స్కిల్స్, ఎంఎస్ ఎక్సెల్, ఆఫీస్, జనరల్ ఎంట్రీ పోస్టింగ్స్, ఇన్వెంటరీ మేనేజ్మెంట్. బాగా రాసింది చూడమ్మా. బ్యాంక్ రీకన్సిలేషన్, జనరల్ లెడ్జర్ మెయింటెనెన్స్, పేరోల్ మెయింటెనెన్స్, జిఎస్టీ అండ్ టీడీఎస్, ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ప్రిపరేషన్. అంతా వన్ వర్డ్ లోనే క్లియర్ చేసింది ఎక్స్పీరియన్స్. దినేష్ ఆరిక్ ప్రాజెక్ట్స్ 24 present junior accountant, works closely with the accounting team recording advertisements and promotions. June 24, Dinesh administration manager, handled multiple digital accounts and works with reputed organizations to provide unique front desk area. Interest, traveling, books, languages. చూడండి, ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా వాళ్ళ యొక్క రెజ్యూమ్స్ ని డిఫైన్ చేసుకున్నారు. ఓకే, ఇంకా మీరు నెట్ లో సెర్చ్ చేశారంటే చాలా ఉంటాయండి, చాలా ఉంటాయి. ఇలాగే ఉండాలి అనేం లేదండి. ఓకే, ఒక్కొక్కరికి ఒక విధంగా నచ్చుతూ ఉంటాయి, వాళ్ళకి నచ్చినట్టుగా వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. ఓకే, చూడండి ఇంకా కళ్యాణ్ అకౌంటెంట్, రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్.
ఓకే, అకౌంటెంట్, ఫ్యూచర్ ఐటీ సొల్యూషన్స్, ఫిబ్రవరి 2016 టు ఏప్రిల్ 9. ఒకవేళ 2 years ఎక్స్పీరియన్స్ ఉంది అకౌంటెంట్ గా, ఇక్కడ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి? అకౌంటింగ్ అండ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్, పర్చేజ్ మేనేజ్మెంట్, సేల్స్ మేనేజ్మెంట్, పర్చేజ్ ఆర్డర్, సేల్స్ ఆర్డర్, గోడౌన్ ట్రాన్స్ఫర్, PRS, multi currency, bill buys, payroll capabilities, works on problems, report on common sources of technical issues, questions, and make recommendations on the customers. Contributes to improving and monitoring, discovering issues, and delivering better solutions to the customers. Communicate effectively with the team members, presents and discusses with the work results clearly. ఇక్కడ అకౌంటెంట్ గా ఫ్యూచర్ ఐటీ సొల్యూషన్స్ లో 2 years పనిచేశాడు. తర్వాత అకౌంటెంట్ గా అండ్ అడ్మినిస్ట్రేషన్ 2 చేశాడు రాయలసీమ ఇండస్ట్రీస్, ఇక్కడ 2 years. అక్కడ మెయింటైన్ అకౌంట్స్ ఫర్ కంపెనీ, ప్రిపేరింగ్ ఎంప్లాయీ శాలరీ షీట్స్, ప్రిపేరింగ్ ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్స్, అకౌంట్స్ పేయబుల్ అండ్ అకౌంట్స్ రిసీవబుల్స్, పేమెంట్స్ అండ్ రిసీప్ట్స్, కండక్టింగ్ వీక్లీ ఎగ్జామినేషన్స్ ఫర్ స్టూడెంట్స్. లైక్ ఒకవేళ స్కూల్లో పనిచేశారు అనుకోండి, అక్కడ అడ్మినిస్ట్రేషన్ వర్క్, కండక్ట్ గ్రూప్ డిస్కషన్స్, conducting social media classes, to teach student enrollments in the government portal, preparing monthly student attendance sheets, taking entrepreneur classes. ఒకవేళ స్కూల్లో కాలేజ్లో పనిచేస్తే. తర్వాత మీ క్వాలిఫికేషన్, టెక్నికల్ స్కిల్స్, అడిషనల్ ఇన్ఫర్మేషన్, పర్సనల్ స్కిల్స్, ఎక్స్పీరియన్స్ రెజ్యూమ్ ఎలా ఉండాలి, మినిమం ఒక 4 years కానీ 5 years కానీ మినిమం ఎక్స్పీరియన్స్ ఎలా పెట్టుకోవచ్చు. ఇలా ఫ్రెషర్ రెజ్యూమ్ అండ్ ఎక్స్పీరియన్స్ రెజ్యూమ్ ఎలా ఉండాలనేసి మనం ఈ విధంగా చేసుకోవచ్చు. ఈ మరొకటి ఫ్రెషర్ రెజ్యూమ్ ఎలా ఉండాలి, ఇది ఒక ఫార్మాట్ చూడండి. రెజ్యూమ్, కెరీర్ ఆబ్జెక్టివ్, ఎడ్యుకేషన్, టెక్నికల్ స్కిల్స్, పర్సనల్ స్కిల్స్, ఓకే, పర్సనల్ ప్రొఫైల్. ఇది ప్రెషర్ రెజ్యూమ్. సో ఇలా మీకు 5-6 రకాల ఫార్మాట్స్ చూపించాను ఆల్రెడీ. మన ఓల్డ్ స్టూడెంట్స్ ఇవన్నీ కూడా ఓకే, వాళ్ళకి నచ్చినట్టుగా వాళ్ళ కంటెంట్ ఏవైతే నేర్చుకున్నారో దానికి సంబంధించిందిగా వాళ్ళు ఏంటి అనేసి క్లియర్గా తెలుసుకోవచ్చు. ఓకే, ఇంకా ఎప్పటికప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ అప్డేట్ చేస్తూ ఉంటుంది, టాలీ సాఫ్ట్వేర్లు అప్డేట్ చేస్తూ ఉంటారు. మేబీ నెక్స్ట్ మంత్ లో టాలీ ప్రైమ్ 6.0 వస్తుంది. అంటే మొత్తం సాఫ్ట్వేర్ అంతా ఏం మార్చరమ్మా, 1 or 2 ఫీచర్స్ కొత్తటి యాడ్ చేస్తారు. అవి ఏమి యాడ్ చేస్తారు అనేది మనము వాళ్ళు రిలీజ్ చేసిన తర్వాత వాటి గురించి మనం తెలుసుకొని లైక్ మీకు యూట్యూబ్లో అప్డేట్ చేస్తూ ఉంటాను. నా ఛానల్ మీరు ఫాలో అవుతుంటారు కదా ఆల్రెడీ, మీరు అక్కడ కంపల్సరీగా చూసి అడిషనల్గా ఇంకా ఎక్స్ట్రా సబ్జెక్ట్ నేర్చుకోవచ్చు. ప్రాబ్లం అయితే ఏం లేదు. ఓకే, ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. నేర్చుకుంటూ పోతూ ఉంటే జీవితకాలం నేర్చుకుంటూనే ఉంటాం. ఇది ఇంతవరకు ఎండ్ అవుతుంది అనేది మాత్రం ఏమి ఉండదు. నేను అప్డేట్ అవుతూ ఉంటాను, కంపెనీ వాళ్ళు కొత్త ఆప్షన్స్ రిలీజ్ చేస్తూ ఉంటారు, దానికి తగిన విధంగా మేమే అప్డేట్ అవుతూ ఉంటాం. మీరు మన ఛానల్ అలాగే ఫాలో అవుతూ ఉంటే కొత్తగా ఏం అప్డేట్ చేస్తున్నారో ఓకే తెలుగులో మ్యాక్సిమం నా ఛానల్ నుంచే కొంచెం క్లియర్ కట్గా నీట్గా స్టూడెంట్స్ మెంటాలిటీ తగిన విధంగా కంటెంట్ ఉంటుంది. రిమైనింగ్ వాళ్ళు చెప్పేది ఎలా ఉంటుందో మనకు తెలియదు, బట్ మీరు చూస్తూ ఉంటారు. అందరికీ నాదే కాదు, చాలా మందికి మీరు అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. బట్ అందరిలో కల్లా బెటర్గా మందే ఉంటుంది. ఎందుకంటే ఎలా చెప్తే స్టూడెంట్కి అర్థమవుతుంది అనేది మనకు తెలుసు కాబట్టి, ఈ ఫీల్డ్లో ఉన్నాం కాబట్టి 10 years నుంచి స్టూడెంట్ మెథడాలజీ ఎలా ఉంటుంది అనేది మనకు తెలుస్తుంది. ఎస్, ఎలా చెప్తే వాళ్ళకి అర్థమవుతుంది అనేసి. కాబట్టి మీరు అలాగే మన ఛానల్ ఫాలో అవుతూ ఉన్నట్లయితే ఎప్పటికప్పుడు కొత్త అప్డేట్స్ అనేది వస్తూ ఉంటాయి. ఓకే, సో 2వ తారీఖు నుంచి న్యూ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే నేర్చుకోవాలనుకుంటే ఇదే ఫీజుతోనే స్టార్ట్ అవుతుంది. మీకు ఏ ఫీజు ఉండిందో అదే ఫీజుతో 7,000 కోర్స్ కావాలంటే వాళ్ళు జాయిన్ అవ్వచ్చు. వాళ్ళ బడ్జెట్ లేదు అనిపిస్తే, వాళ్ళ సిచ్యువేషన్ బాగలేదు అనిపిస్తే 3,500లోనే జాయిన్ అవ్వచ్చు, ఏ ప్రాబ్లం ఉండదు. ఓకే, సో అంతకన్నా ఇంకా పరిస్థితి బాగాలేదనుకుంటే మెటీరియల్స్ అమెజాన్లో పర్చేస్ చేసుకోమని చెప్పండి.
ఆ కంటెంట్తో యూట్యూబ్లో చూసి నేర్చుకొని చెప్పండి. పరిస్థితి బాగాలేదు అనుకున్న వాళ్ళు, అలాంటి వాళ్ళ కోసమే మన యూట్యూబ్లో కంటెంట్ పెడుతూ ఉంటాం. వాళ్ళకు దేవుడు వాళ్ళకు ఉన్న కాడికి ఛానల్ చూస్తూ ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ప్రాబ్లం అయితే ఏం లేదు. ఎవరైనా అలాంటి వాళ్ళు ఉంటే చెప్పండి. లైవ్ సెషన్స్ జాయిన్ అవ్వాలనుకుంటే వాళ్ళు డైరెక్ట్గా నా మొబైల్కి కాల్ చేయండి, డీటెయిల్స్ పంపిస్తా, జాయిన్ అవ్వచ్చు. మీ ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ ఉంటే. తర్వాత జాబ్స్ గ్రూప్స్లో ఎక్కడెక్కడ జాబ్స్ ఉంటాయో వాళ్ళ నెంబర్స్తో పాటు నేను గ్రూప్లో పోస్ట్ చేస్తూ ఉంటాను. ఎవరికి జాబ్ నీడ్ ఉంటుందో వాళ్ళు కాల్ బ్యాక్ చేసి వెళ్ళొచ్చు. ఈరోజు ఒకటి పోస్ట్ చేశాను, హైదరాబాద్లో జాబ్ ఉందని. పాంప్లెట్ లైక్ అది వాళ్ళ నెంబర్ కూడా పెట్టున్నాను. కాల్ చేసి వెళ్ళండి. ఇంకొకటి ఏంటంటే, నాకు 50,000 కావాలి, నాకు 30,000 కావాలి, నాకు 20,000 కావాలి అని అనుకుంటే మీరు ఏ జాబ్లోకి ముందుకు పోలేరు. ఫస్ట్ అది చిన్నదో పెద్దదో ఎంటర్ అవ్వాలి. ఎంటర్ అయిన తర్వాత అక్కడ మీరు ఒక 6 మంత్స్ 1 ఇయర్ చేసి ఎక్స్పీరియన్స్ పెంచుకొని దాన్ని బట్టి మీరు నెక్స్ట్ స్టెప్కి వెళ్ళొచ్చు. అంతేగాని నాకు డైరెక్ట్గానే నాకు 20,000 కావాలా 30,000 కావాలంటే ఎక్కడ కూడా రాదు. అది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. రియల్ టైమ్ అకౌంట్స్ ఎలా ఉంటాయనేది ఒకసారి వెళ్తే మీకు అర్థమవుతాయి. అది ఏదైనా కావచ్చు, చిన్న షాప్ అయినా కావచ్చు, కంపెనీ అయినా కావచ్చు, ఏదైనా కావచ్చు. నాకు డైరెక్ట్గా మంచి సీట్లో కూర్చోవాలంటే ఎవరి వల్ల కాదు. ఓకే, డైరెక్ట్గా వెళ్ళాలంటే ఎవరి వల్ల కూడా కాదు. అది మీరు ఓన్ వే అనేది సెర్చ్ చేసుకోవాలి. అది నౌకరీలోనో, ఇండిడ్లోనో, లింక్డ్ఇన్స్లోనో మీరు సెర్చ్ చేసుకోవచ్చు. బట్ ఎక్కడైనా కూడా ఫస్ట్ వెళ్ళండి. 10,000 కానివ్వండి, వెళితే ఒక 3 మంత్స్ చేస్తే తెలుస్తుంది నీకు మార్కెట్ ఎలా ఉంది అనేసి. ఓకే, డైరెక్ట్గా ఎక్కడ వెళ్ళి ఎవరు ఎక్కడ కూడా కూర్చోలేరంటే. నా జీతం 5,000 నేను ఈ ఫీల్డ్లోకి వచ్చినప్పుడు. ఇప్పుడు ఒక ఇన్స్టిట్యూట్కి ఓనర్ని, జస్ట్ 10 ఇయర్స్ గ్యాప్. 5,000తో పనిచేసా, ఇప్పుడు ఒక ఇన్స్టిట్యూట్కి ఓనర్ని. సో డిఫరెన్స్ అప్పటికి ఇప్పటికి. అప్పుడు నాకు 10,000 రాలేదని నేను చేయకుండా ఉండింటే ఈ పొజిషన్లో వచ్చేవాడిని కాదు. టాలీ లొకేషన్ కూడా మీకు తెలిసేవాడు కాదు, ప్రపంచానికి తెలిసేవాడు కాదు. అప్పుడు వెళ్ళడం, దాని మీద కాన్సన్ట్రేషన్ చేయడం, లైఫ్ గురించి ఆలోచించడం, ఈ లెవెల్కి రావడం, మీకు ఈరోజు ట్రైనింగ్ ఇవ్వడం. ఇది నా సైకిల్. 5,000 నుంచి లక్షలు సంపాదించే లెవెల్కి వచ్చా. ఓకే, సో ఏదైనా కూడా స్టార్టింగ్ మనం 10,000తో స్టార్ట్ అవుతాం. మార్కెట్లో వెళ్ళే కొద్దీ రకరకాల ఆపర్చునిటీస్ ఉంటాయి. దాన్ని 1 by 1 ఆపర్చునిటీగా తీసుకొని ముందుకు వెళ్ళాలి. ఆటోమేటిక్గా రూట్లు వస్తాయి, ఫ్రెండ్షిప్ ఏర్పడుతుంది. తెలిసిన వాళ్ళు వీళ్ళు ఎక్కడెక్కడ ఆపర్చునిటీస్ చెప్తూ ఉంటారు. దాన్ని బట్టి ముందుకు పోవచ్చు. ఇది దీంట్లో ఉన్న కెపాసిటీ. మినిమం మ్యాక్సిమం 10 to 15, 20 ఆ మధ్యలో ఉంటుంది స్టార్టింగ్ టాలీ పరంగా. సో తర్వాత నెక్స్ట్ టాలీ వరకే ఆగిపోకుండా దీనికంటే పెద్ద సాఫ్ట్వేర్ ఎస్ఏపి. మీరు ఎంఎన్సి కంపెనీలకి సాఫ్ట్వేర్లకు వెళ్ళినా వెళ్ళకపోయినా ఎస్ఏపి సాఫ్ట్వేర్ నేను టచ్ చేయాలి నా లైఫ్లో, అది నేర్చుకోవాలి అనుకునే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటే నేను బ్యాచెస్ పెడుతూ ఉంటాను. నెక్స్ట్ మంత్ 10th అలా స్టార్ట్ అవుతుంది బ్యాచ్. ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వచ్చు. మార్కెట్లో ఎస్ఏపి అనేది 25,000 నుంచి 1,00,000 వరకు తీసుకునే వాళ్ళు ఉంటారు. ఆల్మోస్ట్ ఏపీ తెలంగాణలో ఆన్లైన్ ట్రైనింగ్ అది ఎస్ఏపి అయినా టాలీ అయినా తక్కువకి ఇచ్చేది నేను మాత్రమే. ఓకే, నేను కూడా లో లెవెల్ నుంచి వచ్చాను కాబట్టి ఆ పైన నాకు తెలుసు కాబట్టి నిరుద్యోగులు చాలా మంది ఇబ్బంది పడేవాళ్ళు, రూమ్ రెంట్లు కట్టలేని వాళ్ళు వీళ్ళందరూ ఉంటారనే ఉద్దేశంతోనే ఇంత తక్కువ అమౌంట్కి నేను మార్కెట్లో ట్రైనింగ్ ఇస్తున్నాను. ఓకే, డబ్బు లేని వాళ్ళకు యూట్యూబ్లో వీడియోస్ పెడుతున్నాను, నేర్చుకోవచ్చు చూసి. మళ్ళీ కనీసం అంత డబ్బు లేని వెళ్తే ఉండరుగా మార్కెట్లో, కనీసం అంటే కనీసం. సో మనం కూడా 10,000కి ఎస్ఏపి కూడా నేర్పిస్తున్నాను 45 days. అది జాబ్ వెళ్ళినా వెళ్ళకపోయినా నేను టచ్ చేయాలి ఎస్ఏపిని. టాలీ కంటే పెద్ద సాఫ్ట్వేర్ ఎస్ఏపి. సో అది నేను ఎందుకు ప్రాక్టీస్ చేయకూడదు? ఎంఎన్సి కంపెనీలకు వెళ్ళొచ్చు, వెళ్ళకపోవచ్చు, బట్ ట్రై చేయొచ్చుగా. ఓకే, సో ఎంతో డబ్బులు మనం ఖర్చు పెడుతూ ఉంటాం బయట, సినిమాలకి, పబ్బులకి, ఎంజాయ్మెంట్లకి, డ్రెస్సులకి. ఎడ్యుకేషన్ జీవితకాలం ఉపయోగపడే కంటెంట్, నాట్ ఓన్లీ వన్ టైం. మీరు బతికున్న రోజులు ఈ కంటెంట్ మీకు ఉపయోగపడుతుంది. ఎక్కడో ఒక చోట, ఏదో ఒక ప్లేస్లో వన్ టైం ఒకసారి నేర్చుకుంటారు, మళ్ళీ నేర్చుకునేదే ఉండదు. ఓకే, ఒకవేళ మీరు నేర్చుకోవాలని ఉద్దేశం ఉంటే మీరు బ్యాచ్లో జాయిన్ అవ్వచ్చు, ఎస్ఏపి సాఫ్ట్వేర్. ఓకే, సో మన ఛానల్ నిజంగా ఈ 30 daysలో మీరు ఇచ్చిన అమౌంట్కి
డబుల్ కంటెంట్ మీరు నేర్చుకున్నారు అనిపించినట్లయితే మీ ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ ఎవరికైనా షేర్ చేయండి 100%. ఓకే, అది నా సైడ్ నుంచి రిక్వెస్ట్. యాజ్ ఎ గురువుగా నేను మీకు రిక్వెస్ట్ చేసుకుంటున్నాను. 100% 30 డేస్లో బిఫోర్కి ప్రజెంట్కి ఎంత మీరు నేర్చుకున్నారు అనేది మీకే తెలిసి ఉంటుంది. అది మెటీరియల్స్ పరంగా కానీ కంటెంట్ పరంగా కానీ ఓకే, ప్రాక్టీస్ పరంగా కూడా కానీ నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటికే మీకు ఒక ఐడియా వచ్చి ఉంటుంది అకౌంట్స్ మీద ఏంటి అనేసి. ఓకే, సో చెప్పండి ఇంకా మీ సైడ్ నుంచి. నా సైడ్ నుంచి చెప్పేది అయిపోయింది. మీ సైడ్ నుంచి మీ యొక్క ఫీలింగ్ ఎలా ఉంది బిఫోర్కి ఆఫ్టర్కి? సార్ థ్యాంక్ యూ సార్, మీ వాల్యుబుల్ టైంని మాకు ఇచ్చి మాకు సబ్జెక్ట్ నేర్పించారు. కొన్ని తెలియకపోయినా కొన్ని నేర్చుకున్నాము. సో దానికి థ్యాంక్ యూ అనుకుంటున్నాను సార్ నేను. యా, సో మీరు ఏ డిస్ట్రిక్ట్ బ్రదర్? హైదరాబాద్ సార్ నాది. హైదరాబాద్. అవును సార్. సో ఎలా బిఫోర్కి ప్రజెంట్కి ఇప్పుడు ఎలా అనిపించింది కంటెంట్ పరంగా కానీ ప్రాక్టీస్ పరంగా కానీ? సార్ కంటెంట్ అయితే బాగున్నాయి సార్. మీరు చెప్పిన అంటే బేసిక్ నుంచి వచ్చారు లెవెల్స్ ఎట్లా లైక్ డెబిట్ క్రెడిట్ బి ఎట్లా క్రియేట్ అవుతుందో బి చెప్పారు. సో దానికి కొంచెం ఈజీ అయింది నాకు ఫైండ్ అవుట్ చేయడానికి జనరల్ ఎంట్రీస్. సో కొంచెం ఈజీ అనిపించింది సార్ చేయడం అయినా. సో ఇప్పుడు కాన్ఫిడెన్స్ వచ్చిందా జాబ్ చేయడానికి? ఒకవేళ మీరు ఇంటర్వ్యూకి వెళ్ళినా క్రాక్ చేసే కెపాసిటీ వచ్చిందా ఈ 30 days లో? నేను ఆల్రెడీ ఐడియన్స్ గ్రూప్ అని ఒక కన్స్ట్రక్షన్ ఫీల్డ్ లో ఇంటర్న్షిప్ చేశాను సార్ 6 months. దాని తర్వాత చార్ట్ అకౌంట్ ఫర్మ్ లో చేశాను. సో నాకు కంటెంట్ మొత్తం తెలియాలని నేను దీనిలో జాయిన్ అయ్యాను సార్. ఇప్పుడు జాబ్ చేస్తలేను ప్రెసెంట్, కానీ చాలాసార్లు అడిగాను జాబ్ గురించి కూడా. సో అది జాబ్ అంట్లో ఉన్నాను సార్ ఇప్పుడు. ఓకే ఓకే, నేను అప్డేట్ చేస్తాను. ఓకే, ఆల్రెడీ హెచ్ఆర్ పంపించాము, వాళ్ళు సెర్చ్ చేస్తున్నారు, చెప్తాను నేను. ఓకేనా? ఓకే సార్, థ్యాంక్ యూ. యా, రిమైనింగ్ బ్రదర్స్ పవన్ మీరు ఎలా అండి? బాగా అనిపించిందా క్లాసెస్? బాగున్నాయా మీకు? సాటిస్ఫై మీరు? ఫస్ట్ లో నాకు అర్థం కాలేదు కానీ సార్ సాటిస్ఫై అయ్యాను సార్. యా, ఎలా అనిపించింది ఫస్ట్ కంటెంట్? సార్ ఫోన్ చేశాను సార్, తర్వాత మెటీరియల్ లో కంటెంట్ అయితే నాకు అర్థమైంది సార్. ఫస్ట్ కన్నా ఇప్పుడు నేను ఇంప్రూవ్ అయ్యాను సార్. ఓకే, ప్రతిదీ మెటీరియల్ ఉంటుందమ్మా. మెటీరియల్ ని 1-2 సార్లు మీరు చదివితే ప్రతిదీ కూడా మెటీరియల్ ఉంటుంది. జస్ట్ చూడాలి అంతే. నెమ్మదిగా చూసారంటే సబ్జెక్ట్ వచ్చేస్తుంది ఆటోమేటిక్ గా, దానిలో ఎలాంటి డౌట్ లేదు. యా, తర్వాత భూపతి ఎలా అనిపించింది మీకు క్లాసెస్? సాటిస్ఫై మీరు? భూపతి రాజ్. సో ఎలా అనిపించాయి మీకు బిఫోర్ కి ప్రెసెంట్ కి 30 days లో మీకు కంటెంట్ పరంగా కానీ? ఓకే, ఎలా అనిపించింది మెటీరియల్స్? నాలెడ్జ్ ఉంది ఆల్రెడీ. యాక్చువల్లీ నేను సిఏ కోర్స్ చేస్తున్నాను, ఫోమ్ లో ఆల్రెడీ నాలెడ్జ్ ఉంది. సో ఇంకా ఇన్ డెప్త్ నాలెడ్జ్ కోసం జాయిన్ అయ్యాను. సో ఓకే, రీచ్ అయ్యాను సార్. ఐ మీన్ డెప్త్ నాలెడ్జ్ కూడా వచ్చింది. బెటరేనా? నువ్వు పెట్టిన అమౌంట్ కి త్రిబుల్ నాలెడ్జ్ వచ్చిందా? ఎస్ సార్. యా, ఇదే కంటెంట్ మీకు బయట నేర్పించాలంటే ఈజీగా 10 to 15 తీసుకుంటారా? తెలియదు సార్, బయట ఏం చూడలేను. యాక్చువల్లీ మీది యూట్యూబ్ ఫాలో అవుతాను, సో తీసేసుకున్నాను సార్. ఇంకా బయట ఎక్కడ కనుక్కోలేను, ఇంకా బ్లైండ్ గా ఫాలో అయిపోయాను మీది. సో నెక్స్ట్ బయట మార్కెట్ రేట్ నాకు ఐడియా లేదు. సారీ. ఓకే, కంపల్సరీగా మనం ఇచ్చిన కంటెంట్ ఎవరైనా కానీ మీరు ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ టాలీ ఇండెక్స్ ఏంటో తెలుసుకొని జాయిన్ అవ్వమని చెప్పండి. ఆఫ్లైన్ అయినా ఆన్లైన్ అయినా ఎన్ని లెవెల్స్ ఉంటాయనేది కూడా తెలుసుకోమని చెప్పండి. లెవెల్స్ అంటే ఏంటి కూడా తెలియదు చాలా మంది ఇన్స్టిట్యూషన్కి, బయట నేర్పించే వాళ్ళకి. జస్ట్ నా ఛానల్ ఫాలో అవుతూ 4 ప్రాబ్లమ్స్ నేర్చుకుని వాళ్ళు ఇంటర్న్షిప్ కాలేజెస్లలో వాళ్ళ చెప్పుకుంటూ ఉంటారు. ఒరిజినల్ కంటెంట్ మనది. మీకు నేర్పించింది 5 లెవెల్స్ కంటెంట్. లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3 ప్రొఫెషనల్ అండ్ టాలీ యూజింగ్ టాలీ ప్రైమ్. 5 లెవెల్స్ కంటెంట్ మీకు నేర్పించడం జరిగింది. ఓకే, మీకు లెవెల్స్ సంబంధించిన సర్టిఫికేషన్ కావాలంటే మీరు ఎక్స్ట్రాగా 3-5 పే చేస్తే అది కూడా యాడ్ అండ్ ఫీచర్గా ఇచ్చేసి మీకు సర్టిఫికేషన్ ప్రొవైడ్ చేస్తాను కావాలనుకున్న వాళ్ళు. ఫర్దర్ డేస్ అయినా కూడా మేబీ ఇంకా 2 days టైం అయినా తీసుకుని కావాలనుకుంటే మీరు జాయిన్ అవ్వచ్చు దానికి సంబంధించి. యా, లక్ష్మీ యాదవ్ మీ యొక్క ఫీడ్బ్యాక్ అండి, ఎలా అనిపించింది మీకు? లక్ష్మీ యాదవ్ ఉన్నారా? ప్రవీణ్ కుమార్, ప్రవీణ్ సార్. యా, ఎలా అనిపించిందండి మీ యొక్క ఫీడ్బ్యాక్?
ట్రైనింగ్ ఎలా ఉంది మీకు? బాగానే ఉంది సార్. మీ ఛానల్ అనేది ముందు నుంచి ఫాలో అయ్యాను కాబట్టి ఇప్పుడు నేర్చుకోవడానికి కొంచెం బాగానే వాయిస్ ఉంది. ఓకే. సో సాటిస్ఫై అయ్యారా క్లాసెస్? అవును సార్. యా ఓకే డన్ గైస్. యా అఖిల, థ్యాంక్ యూ బ్రదర్. అఖిల ఎలా ఉంది మా? అఖిల ఉన్నారా? ఎలా ఉన్నాయమ్మా క్లాసెస్? సాటిస్ఫై అయ్యారా మీరు? ఎస్ సార్. సో సిలబస్ పరంగా, మెటీరియల్ సబ్జెక్ట్ పరంగా ఓకేనా? బిఫోర్ కి ఆఫ్టర్ కి? ఎస్ సార్. రమేష్ సార్ మెటీరియల్ బాగా ఉపయోగపడింది. థియరీ పార్ట్ బాగా ఉపయోగపడింది సార్. ఇంటర్వ్యూ క్రాక్ చేసే విధంగా ఉన్నాయా కంటెంట్? ఉన్నాయి సార్. చాలా సింపుల్ గాను సింపుల్ వేలో ఉన్నాయి సార్. మొత్తం కూడా మీరు చెప్పిన విధానం కూడా చాలా బాగా అన్ని బాగున్నాయి సార్. చాలా బాగున్నాయి సార్. అన్ని ఫార్ములాస్ కానీ యాక్టింగ్ ఏంటంటే మెటీరియల్ చంద్రశేఖర్, థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ వెరీ మచ్. చంద్రశేఖర్ చంద్రశేఖర్ ఎలా అనిపించింది క్లాసెస్? ఓకేనా? బాగా అనిపించిందా మీకు? బాగా అనిపించింది సార్. అది మీరు చెప్పిన వీడియోస్ కూడా ఇంకొకసారి 2-3 సార్లు మీరు అన్నట్టుగా 2-3 సార్లు మళ్ళీ అది లిజనింగ్ చేస్తే కనుక ఆటోమేటిక్ గా ఇంకా సబ్జెక్ట్ ఇంకా కొద్దిగా బాగా అర్థమవుతుందని అనిపించింది. మీరు చెప్పినట్టు ఒకసారి వింటే రాదండి, కంపల్సరీగా 2 సార్లు వినాలి. కంపల్సరీగా 2-3 సార్లు కంపల్సరీ వినాలి. మీరు చెప్పినట్టు ఎప్పటికప్పుడు సేవ్ చేసి పెట్టుకుంటున్నాం, తర్వాత 1 by 1 అలా ప్రాక్టీస్ చేసుకుంటాం. ఒకవేళ మాకు మళ్ళీ ఎప్పుడన్నా మాకేమైనా ఫ్యూచర్ లో డౌట్ ఉంటే ఎప్పుడన్నా ఫోన్ చేసి అయినా కొనుక్కోవచ్చు సార్. ఫెసిలిటీ అని ఉంటుంటారా? షూర్ బ్రదర్, కంపల్సరీ. ఓకే, థ్యాంక్ యూ సార్. ఓకే గైస్, అందరికి ఆల్ ద బెస్ట్ అండి. వీలైతే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి నెక్స్ట్ బ్యాచెస్ లో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి. ఓకే, మీ సైడ్ నుంచి. సో ఆల్ ద బెస్ట్. ఏదైనా జాబ్స్ ఉంటే గ్రూప్ లో పోస్ట్ చేస్తూ ఉంటాను, అక్కడ నెంబర్స్ ఉంటాయి, కాల్ చేసి మీరు ఇంటర్వ్యూస్ కి అటెండ్ అవ్వచ్చు. ఓకేనా? థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్. వెరీ మచ్.